హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్న్యూస్ ఎపిసోడ్ 121 కి అందరికీ స్వాగతం. ఛానల్లో వచ్చేసరికి మనకి గివ్ అవే కాంటెస్ట్ అయితే నడుస్తుంది. ఇక్కడ విన్ అయిన వాళ్ళకి నేను డ్రోన్ అయితే ఇస్తున్నాను. సో విన్నర్స్ ఎవరనేది నేను ఈ సండే లైవ్ లో అయితే నేను పిక్ చేయబోతున్నాను. మీరు ఎవరైనా ఇంకా గివ్ అవే లో పార్టిసిపేట్ చేయకపోతే కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు పార్టిసిపేట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ రోజు టెక్ న్యూస్ చూసుకుంటే ఎక్కువ అయితే ఏమీ లేవు, ఉన్న కొద్దిగా టెక్ న్యూస్ నేను గలగల పాడేస్తాను, మీరు చకచకా వినేయండి. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి మోజిలా నుంచి. సో మోజిలా ఫైర్ ఫాక్స్ ఈ బ్రౌజర్ అందరూ వాడుతూనే ఉంటారు. సో ఇది ఒక ఇంటర్నెట్ బ్రౌజర్ అనమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి వాయిస్ కంట్రోలింగ్ ఇంటర్నెట్ బ్రౌజర్ మీద అయితే వర్క్ అయితే చేస్తుంది. సో మనకి కీబోర్డ్తో అయితే పని ఉండదు. ఇకపై నుంచి ఒకవేళ ఇది కనుక డెవలప్ చేసి మనకు వస్తే కీబోర్డ్తో అయితే పని ఉండదు. మనం వాయిస్ కంట్రోల్ ద్వారానే మనం కమాండింగ్స్ అనేవి ఇచ్చి, అంటే మనం చెప్పి దాని ద్వారా మనం బ్రౌజింగ్ని అంటే బ్రౌజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఎలాగైతే మనకి గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి, అలాగే మనకి అమెజాన్ అలెక్సా పనిచేస్తుంటాయో, సో అదే విధంగా అయితే ఇది కూడా పనిచేస్తుంది. సో చూద్దాం, మనకి త్వరలో ఇదైతే రాబోతుంది అనమాట. సో తర్వాత నుంచి వచ్చేసరికి మనకి షౌమీ నుంచి. షౌమీ ఎన్ని ప్రోడక్ట్స్ తెచ్చింది అనేది మనకి గుర్తుండదు అనమాట. సో అన్ని ప్రోడక్ట్స్ అయితే షౌమీ అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు రేర్ వ్యూ మిర్రర్ డ్రైవింగ్ రికార్డర్ అయితే తీసుకొచ్చారు. ఇది ఏంటంటే ఒక మిర్రర్ అనమాట. మనకి కార్ కి డాష్ బోర్డ్ పైన మనకి ఒక మిర్రర్ ఉంటుందిగా, రేర్ సైడ్ వచ్చే వెహికల్స్ నాటిని మనం చూస్తూ ఉంటాంగా. సో అలాగే వచ్చేసరికి ఇది ఒక రికార్డర్ అనమాట. మనకి ఒక 5 inches డిస్ప్లే అయితే అక్కడ ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ ఏవైతే మనకు వెళ్తుంటుందో వెహికల్ దారి, సో ఆ దారిని అయితే రికార్డ్ చేస్తుంటుంది. అలాగే మనం రివర్స్ చేసుకున్నప్పుడు రేర్ సైడ్ మనకి ఏమైనా ఉన్నాయా లేదా అనేది అక్కడ మనకి చూపిస్తూ ఉంటుంది. సో ఈ కైండ్ ఆఫ్ మిర్రర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. దీనికి వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ ఒక కెమెరా ఉంటుంది. రేర్ సైడ్ కెమెరా అయితే మనకి వీళ్ళు అయితే ఇవ్వట్లేదు. దానికి మనం విడిగా అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. దాని కాస్ట్ చూసుకుంటే ₹1000 ఉంది. అలాగే ఈ మిర్రర్ కాస్ట్ చూసుకుంటే ₹4500 పెట్టారు. ఇది చైనాలో అనమాట. మనకి ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తారనేది సమాచారం లేదు. ఇందులో వచ్చేసరికి మనకి బిల్టిన్ 16 GB వరకు మనకి స్టోరేజ్ అయితే ఇస్తారు. 470 mAh బ్యాటరీ అనేది ఇస్తారు. అలాగే వచ్చేసరికి ఇది మనకి వాయిస్ కమాండింగ్ ద్వారా కూడా పనిచేస్తుంది అంటున్నారు. సో ఇందులో మనకి బిల్టిన్ స్పీకర్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఏ ఓఎస్తో అయితే రన్ అవుతుంది. మరి ఏ ఓఎస్ అనేది అయితే వీళ్ళు ఇక్కడైతే చెప్పట్లేదు. మనకి 64 GB వరకు, అప్ టు 64 GB వరకు మనకి ఇందులో మెమరీ కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇది వచ్చేసరికి మనకి రికార్డింగ్ చూసుకుంటే మనకి 720pలో అయితే ఇదైతే రికార్డ్ చేస్తుందని చెప్తున్నారు. సో అలాంటిదే నా దగ్గర అయితే ఒకటి ఉంది. ఇది వచ్చేసరికి నేను ఇంకా అన్బాక్స్ అయితే చేయలేదు. ఇది కూడా మనకి రేర్ వ్యూ మిర్రరే ఇది కూడా వచ్చేసరికి. సో దీన్ని అయితే ఇంకా అన్బాక్సింగ్ అయితే చేయలేదు. ఇందులో కూడా మనకి స్క్రీన్ అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని అన్బాక్స్ చేసినప్పుడు మీకు మొత్తం మిగిలిన వివరాలు అనేది నేను చెప్తాను. సో తర్వాత మీరు చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ నోట్ 9 ఇది వచ్చేసరికి మనకి ఆగస్ట్లో కానీ సెప్టెంబర్లో కానీ మనకైతే రిలీజ్ అవ్వచ్చు. సో దీనికి సంబంధించి మనకి పై నుంచి ప్రతిదీ ఒక న్యూస్ అయితే వస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూస్ ఏమిటి అంటే ఇందులో వచ్చేసరికి మనకి 4000 mAh బ్యాటరీ అనేది అయితే ఇందులో ఇన్సెట్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. చూడాలి వీళ్ళు సేఫ్టీ కోసం ఏం చేస్తున్నారు అనేది. అలాగే వచ్చేసరికి వీళ్ళు 5 కలర్స్ లో దీన్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా మనకైతే రూమర్స్ ఉంది. దానికి సంబంధించి మనకి ఈ విధంగా అయితే లీక్ అయిన ఇమేజ్ ని బట్టి చూసుకుంటే ఇది మనకి బ్లూ, బ్రౌన్, బ్లాక్, లెవెండర్, గ్రే, సో ఈ 5 కలర్స్ లో అయితే ఇది రావచ్చు అని చెప్పేసి అయితే రూమర్స్ అయితే నడుస్తున్నాయి. సో చూడాలి, మనకి ఆగస్టు సెప్టెంబర్ లో అయితే మనకి ఇది వచ్చేస్తుంది అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి OnePlus నుంచి OnePlus బుల్లెట్ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇవి వచ్చేసరికి మనకి లండన్ లో OnePlus 6 లాంచ్ చేసినప్పుడు అక్కడ వీటిని కూడా లాంచ్ చేశారు. మనకి ఇండియాలో OnePlus 6 లాంచ్ చేసినప్పుడు వీటి గురించి అయితే ఎటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇండియాలో వీటిని అయితే ఈ రోజునైతే లాంచ్ చేశారు. దీని ప్రైస్ చూసుకుంటే మనకి ఇండియాలో ₹3990 అయితే దీని ప్రైస్ అయితే పెట్టారు. ఇంకా ఈ ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి జూన్ 19 అంటే ఈ నెల 19వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకి మనకి సేల్లోకి అయితే రాబోతుంది. సో ఇవి వచ్చేసరికి మనకి టైప్ సి తో వస్తాయి అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. దీన్ని 10 నిమిషాలు కనుక మనం ఛార్జింగ్ పెడితే 5 hours వరకు మనకి ప్లే బాక్ అయితే ఉంటుంది అంటున్నారు. సో మంచి ఫీచర్ అని చెప్పాలి. సో చూస్తాను, నేను కూడా ఆ రోజున ఈ బ్లూటూత్ హెడ్సెట్స్ అయితే కొంటాను. కుదిరితే వాటిని గివ్ అవేలో కూడా మీకు ఇచ్చేస్తాను అనమాట. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ అయితే తీసుకురాబోతుందని మనకి గతంలో అయితే సమాచారం ఉంది. చాలాసార్లు మన టెక్ న్యూస్ లో కూడా వీటి గురించి చెప్పుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి కొరియాలో దీని ప్రైస్ అనేది లీక్ అయింది. సో ఈ కొరియా కరెన్సీని మన ఇండియన్ కరెన్సీతో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే దీని ప్రైస్ చూసుకుంటే ₹125,000 ఉండొచ్చని రూమర్స్ అయితే నడుస్తున్నాయి. అలాగే ఇది వచ్చేసరికి మనకి సామ్సంగ్ S10 గా ఇది రావచ్చు అని చెప్పేసి కూడా మనకి గతంలో అయితే రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూడాలి, మనకి ₹125,000 అంటే చాలా ఎక్కువ, బట్ వచ్చేసరికి ఇది ఫోల్డబుల్ మనకు కొత్త టెక్నాలజీ అని కూడా అనుకోవచ్చు. సో వీళ్ళు తీసుకొచ్చే దాన్ని బట్టి మనం అయితే చెప్పుకోవచ్చు ఇది అంత ప్రైస్ ఉంటుందా లేదని. ఇది వచ్చేసరికి మనకి ఇప్పుడు రాదు, మనకి నెక్స్ట్ ఇయర్ అయితే మనకి చూడడానికి ఉంటుంది. MWC ఈవెంట్లో దీన్ని తీసుకొస్తారా లేదనుకోండి. మనకి ఏదైతే 2019 ఉందో 2019లో మనకి MWC ఈవెంట్లో దీన్ని తీసుకొస్తారని చెప్పేసి అయితే రూమర్స్ కూడా నడుస్తున్నాయి. సో అక్కడ కానీ మనకి పూర్తిగా తెలియదు. ₹125,000 అంటే ఇక దాటిపోతున్నాయి. మొబైల్ ఫోన్స్ వచ్చేసరికి ₹1,00,000 దాటిపోతున్నాయి. యాపిల్ ఏం మొదట అడిగేసింది అనమాట, ఏవైతే రెగ్యులర్ యూజర్స్తో కన్వర్ట్ చేసుకుంటే. అంతకుముందు వేరే ఉన్నాయనుకోండి, బట్ వచ్చేసరికి
యాపిల్ అయితే మనకి చాలామంది యూజ్ చేస్తుంటారు. వాటిలో చూసుకుంటే మనకి యాపిలే ఫస్ట్ అడుగు వేసింది, ₹1,00,000 దాటిచ్చి. సో ఇప్పుడు చూస్తే శాంసంగ్ 2 అడుగులో ఉండబోతుందని తెలుస్తుంది అనమాట. అలాగే చూసుకుంటే మనకి హువావే P20 Pro కూడా మనకి ₹1,00,000 పైనే పెట్టింది ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు. సో చూద్దాం ఇది వచ్చిన తర్వాత మనకి ఎంత ప్రైస్లో వస్తుంది అనేది. సో తర్వాత నుంచి చూసుకుంటే మనకి గార్మిన్ వివో యాక్టివ్ 3 అని చెప్పేసి ఒక కొత్త స్మార్ట్ వాచ్ అయితే ఈ రోజు అయితే లాంచ్ చేసింది. ఇది వచ్చేసరికి మ్యూజిక్ మరియు జీపీఎస్ అయితే సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఇది మనకి యూఎస్ లో అయితే లాంచ్ చేశారు. మనకి యూఎస్ ప్రైస్ ని ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసుకొని చూసుకుంటే ₹20,300 దీని ప్రైస్ అయితే పెట్టారు. ఇందులో మనకి బిల్టిన్ స్టోరేజ్ లో మనం 500 సాంగ్స్ వరకు మనం అయితే స్టోర్ చేసుకొని వీటిని మనం బ్లూటూత్ ద్వారా వినొచ్చు, అలాగే అక్కడ నుంచి కూడా మనం వినొచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇది ఏ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుంది అనేది అయితే వీళ్ళ దగ్గర నుంచి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. సో బట్ వచ్చేసరికి మనకి అంత ప్రైస్ పెట్టుకుంటే మనకి ఆండ్రాయిడ్ వేర్ ఓఎస్తోనే మనకి స్మార్ట్ వాచెస్ అయితే దొరుకుతున్నాయి. అందులో మనకి బిల్టిన్ స్టోరేజ్ కూడా ఉంటుంది. సో మరి వీళ్ళు కొత్తగా తీసుకొచ్చింది ఏంటో అయితే నాకైతే అర్థం కాలేదు. బట్ వచ్చేసరికి మనకి ఏదైతే గార్మిన్ ఉందో, సో గార్మిన్ మనకి ఫిట్నెస్ బ్యాండ్లు కానివ్వండి, వాచెస్ కానివ్వండి బాగానే ఉంటాయి అనమాట. తర్వాత నుంచి చూసుకుంటే మనకి ఎల్జీ Q7 అలాగే Q7+ ఈ 2 మొబైల్స్ వచ్చేసరికి మనకి కొరియాలో వీటి ప్రైజెస్ అనేవి వాళ్ళైతే రివీల్ చేశారు. సో ఒకసారి వీటి స్పెక్స్ చూసుకుందాం, ఆ తర్వాత ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. ఎల్జీ Q7కి అలాగే Q7+కి పెద్ద తేడా అయితే ఏమీ ఉండదు. సో మనం డిస్ప్లే చూసుకుంటే 5.5 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 18:9 ఆస్పెక్ట్ రేషియోతో డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే మనకి ఏదైతే ఎల్జీ Q7 ఉందో ఇది మనకి 3GB ర్యామ్ 32GBతో వస్తుంది. అదే కనుక Q7+ చూసుకుంటే ఇది మనకి 4GB ర్యామ్ 64GBతో వస్తుంది. ఇక ప్రాసెసర్ చూసుకుంటే 450 ప్రాసెసర్ ఉంది. ఇక రేర్ కెమెరా చూసుకుంటే మనకి Q7లో 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అదే కనుక Q7+ చూసుకుంటే ఇక్కడ 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 5 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.0తో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3000 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సో ఇంకా ప్రైజెస్ కనుక చూసుకుంటే మనకి Q7 చూసుకుంటే దీని ప్రైస్ వచ్చేసరికి ₹30,900 పెట్టారు. అదే కనుక మనకి Q7+ కనుక చూసుకుంటే మనకి ₹35,600 దీని ప్రైస్ అయితే పెట్టారు. సో 450 ప్రాసెసర్కి మీరు ఇంత పెట్టాలి అంటే చాలా ఎక్కువ అని చెప్పాలి. మనకి దగ్గర చూసుకుంటే 3 రెట్లు వాళ్ళు ప్రైస్ అయితే ఎక్కువ తీసుకొచ్చారు. ఇక్కడ రేర్ సైడ్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ కూడా లేదు. సో ఈ ఎల్జీ ఎందుకు చేస్తుందో తెలీదు, బ్రాండ్ని చూపించి దోచేసుకోవడానికి తప్పితే ఇది ఇక్కడైతే మనకి దేనికి ఉపయోగపడే ఫోన్ అయితే కాదు. ఇది మనకి ఇప్పుడే డ్యూయల్ కెమెరాలు కాలం వెళ్తున్నాయి, 19:9 ఆస్పెక్ట్ రేషియోలు వచ్చేసినాయి. సో ఇలాగ మనకి ప్రాసెసర్లు కూడా చూసుకుంటే మంచి ప్రాసెసర్లతో మొబైల్ వస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు 450 ప్రాసెసర్ తీసుకొచ్చి ₹35,000 వరకు వీటి ప్రైజెస్ పెట్టారంటే వీళ్ళు బ్రాండ్ని చూపించి నిలువుగా దోచేద్దామని చెప్పేసి ఈ మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. సో ఇవి ఇండియాలోకి ఎప్పుడు వస్తాయో తెలియదు, వస్తే మాత్రం వీటికి మీరు దూరంగా ఉండండి. తర్వాత నుంచి చూసుకుంటే మనకి హువావే P20 సిరీస్ ని తీసుకొచ్చింది మనకు తెలుసు. మన ఇండియాలోకి వచ్చేసరికి మనకి P20 Pro అలాగే P20 Lite ఈ రెండింటిని ఇండియాలోకి లాంచ్ చేసింది. P20 అయితే మన ఇండియాలోకి అయితే లాంచ్ చేయలేదు. సో ఓవరాల్గా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా చూసుకుంటే వీళ్ళు 6 మిలియన్ మొబైల్స్ వరకు ఇప్పటి వరకు అమ్మారంట P20 సిరీస్ లో. సో P20 సిరీస్ లో ఈ 3 మొబైల్స్ ఉన్నాయిగా, P20 Lite, P20 Pro. సో ఈ 3 వేరియంట్లని వీళ్ళు వరల్డ్ వైడ్ గా 6 మిలియన్ వరకు మనకి సేల్ అయితే చేశారంట. సో 6 మిలియన్ అంటే మనకి 60 లక్షల మొబైల్స్ వరకు వీళ్ళు అమ్మారు. సో ఇదైతే వీళ్ళు రికార్డ్ గా అయితే చెప్పుకుంటున్నారు. తర్వాత మీరు చూసుకుంటే మనకి బిఎస్ఎన్ఎల్ కి కంటి మీద కునుకు లేకుండా చేసినట్టుంది జియో. మొన్న కొత్త ప్లాన్స్ అయితే రిలీజ్ చేసింది. అప్పటి నుంచి బిఎస్ఎన్ఎల్ అయితే మరి ఏం ఆలోచిస్తుందో తెలియదు. బిఎస్ఎన్ఎల్ కూడా కొత్త ప్లాన్స్ అయితే తీసుకొస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు ఈద్ రీఛార్జ్ అని చెప్పేసి ఒక కొత్త ప్లాన్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి 786 అంటే 786 అనమాట. ఇంత పెట్టి మనం రీఛార్జ్ అయితే చేయించుకుంటే మనకి 150 డేస్ వరకు మనకి వీళ్ళు వ్యాలిడిటీ అనేది ఇస్తున్నారు. మనకి డైలీ అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి, 100 SMS ఉంటాయి. అలాగే డైలీ చూసుకుంటే వీళ్ళు 2GB చొప్పున అయితే డేటా ఇస్తున్నారు. ఇది వచ్చేసరికి మనం ఈ నెల 12వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఎవరైతే రీఛార్జ్ చేసుకుంటారో వాళ్ళకైతే ఈ ప్లాన్ అయితే వర్తిస్తుంది. ప్లాన్ అయితే బాగానే ఉంది. ఎవరైనా మీరు బిఎస్ఎన్ఎల్ వాడుతున్నట్టయితే ఇప్పుడు ఈ ప్లాన్ ని కనుక 786 ప్లాన్ కనుక మీరు రీఛార్జ్ చేయించుకుంటే 150 రోజుల వరకు మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు. 150 రోజులు అంటే దగ్గర మనకు 5 నెలలు అనమాట. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి యాసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో M1. సో ఈ మొబైల్కి వచ్చేసరికి ఫర్మ్వేర్ అప్డేట్ అయితే వచ్చింది, రోల్ అవుట్ అయితే అవుతుంది. మీరు ఎవరైనా యూజ్ చేస్తుంటే మీరు అప్డేట్ వచ్చిందేమో చెక్ చేసుకోండి. అప్డేట్ వస్తే అప్డేట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు చాలా వరకు బగ్స్ని అయితే ఫిక్స్ చేసామంటున్నారు. అలాగే వచ్చేసరికి మే నెల సెక్యూరిటీ ప్యాచ్ని కూడా తీసుకొచ్చారు. ఏదైతే ఫ్రంట్ కెమెరా అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వీటిలో అయితే ఇంప్రూవ్మెంట్ తెచ్చామంటున్నారు. సో మీరు అలాగే మనకి ఐడియా, ఎయిర్టెల్, వోడాఫోన్, వివో ఎల్టీకి సంబంధించిన అప్డేట్ని కూడా ఇక్కడ వెళితే తీసుకొచ్చారు. సో ఎవరైనా మీరు జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో వాడుతున్నట్టయితే అప్డేట్ వచ్చింది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్ నుంచి వచ్చేసరికి మనకి ఫేస్బుక్ బ్లడ్ డొనేషన్ హబ్ని అయితే తీసుకొచ్చింది. గతంలో ఈ న్యూస్ అయితే మీకు 1 మంత్ బ్యాక్ అయితే చెప్పాను. అప్పుడు వచ్చేసరికి వీళ్ళు టెస్టింగ్ లో ఉంది. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇండియాలో అయితే దీన్ని లాంచ్ చేసింది. ఇది వచ్చేసరికి ఇండియా, పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ ఈ 3 దేశాల్లో అయితే తీసుకొచ్చారనమాట. సో దీనికి సంబంధించి మీరైతే రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఎప్పుడైనా బ్లడ్ అవసరం అయినప్పుడు మీ నియర్లో అంటే మీ దగ్గరలో ఎవరి దగ్గర అయితే మీకు కావాల్సిన
గ్రూప్ బ్లడ్ ఉందేమో మీరు చూసుకొని వాళ్ళనైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీ దగ్గరలో ఎక్కడైనా బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయో కూడా మీరు ఎక్కడైతే తెలుసుకోవచ్చు. అలాగే మీకు ఎవరికైనా మీరు బ్లడ్ డొనేట్ చేయాలనుకుంటే వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అక్కడికి వెళ్ళి మీరు బ్లడ్ డొనేట్ చేయాలి. సో ఈ విధంగా అయితే ఇది సర్కిల్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో దీంట్లో మీరు రిజిస్టర్ అవ్వాలి. సో మీరు ఇందులో రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే నేను దీనికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు సైన్ అప్ అనేది చేసుకుని అందులో మీరు రిజిస్టర్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇంత ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ గా నుంచి టెక్ న్యూస్. ఈ రోజు మధ్యాహ్నం వచ్చేసరికి నేను వైట్ అన్బాక్స్ అనేది చేశాను. సో అది ఎవరైనా చూడకపోతే నేను పైన కార్డ్స్ కింద డిస్క్రిప్షన్ లో వదిలేస్తాను. సో ఆ వీడియో అనేది మీరు చూడగలరు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్ లో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమన్నట్టు కింద కామెంట్ బాక్స్ లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.